ఆయనకి ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఆయన యేసుక్రీస్తుకి నశించిపోతున్న వారు కావాలి, పాపములో ఉన్న వారు కావాలి, దేవుని ఎరుగని వారు కావాలి, దేవుని ప్రేమ తెలియని వారు కావాలి, ఇంకా క్లియర్గా చెప్పండి, రక్షింపబడని వారు దేవుడికి కావాలి. ఎవరు కావాలి? రక్షింపబడిన వారు దేవుడికి కావాలి. కాబట్టి మరి చక్కయ్యకి రక్షణ ఉందా? లేదు, ఉందా? కాబట్టి దేవుడు చక్కయ్యని చూచాడు. చక్కయ్యని చూసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు చక్కయ్యని. దేవుని చక్కయ్య, చక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి. ఎక్కడుందా? జగయ్య ఇంటికి దేవుడు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ అక్కడ ఉన్న పరిశీలు, శాస్త్రులు, సద్దుకాయులు వాళ్ళ హృదయంలో ఏమన్నారంటే, ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయవలచున్నాడు. నిజం చెప్పండి, ఈ లోకంలో పాపము చేయవని వారు ఎవరున్నారండి? అమ్మా, ఎవరున్నారా? నేను పాపము చేయలేదు, నేను పరిశుద్ధులను, నేను పవిత్రులను, నేను పవిత్రురాలను, నేను నీతిమంతులను, నేను నీతిమంతురాలను ఎవరన్నా అంటే చెప్పండి, వారికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఉన్నారా ఎవరైనా? ఎవరు లేదు. వాక్యం ఉంటుంది, కేవలం దేవుడు ఒకడే పరిశుద్ధుడు. దేవుడు తోడుగా ఉంటాడు. పాపములో జీవిస్తూ, లోకంలో జీవిస్తూ, చీకటి క్రియలు చేస్తూ ఉన్నందులో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటే సరిపోకుండా లేదు. ఇంకా బాగా చెప్పడం, ఈ లోకంలో ధన సమృద్ధి కలిగిన వారు, ఘనత వహించిన వారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటే సరిపోకుండా, ఎవరికి దేవునికి తోడుగా ఉంటాయంటే కనుక దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే. మనమందరం కూడా దేవుని ప్రజలమే అనుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే కనుక, ఎవరైతే వాక్యానుసారముగా వాక్యములకు లోబడి విధేయత కలిగి జీవిస్తారో, దేవుని అందరి భయభక్తులు కలిగి జీవిస్తారో వారు మాత్రమే దేవుణ్ణి